యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తుపై దృష్టి సారించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండల క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 మండలంలోని మూడపల్లి గ్రామ క్రీడా మైదానంలో ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని, యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. మొత్తం 10 జట్లు పోటీల్లో పాల్గొనగా తన వంతుగా క్రీడాకారులకు టీ-షర్ట్లు అందజేశానని తెలుపుతూ బహుమతులు అందజేయనున్న బద్దం తిరుమల రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జోగాపూర్ మాజీ ఎంపీటీసీ మేకల గణేష్, క్రీడాకారులు పాల్గొన్నారు. మూడపల్లి గ్రామంలో చందుర్తి మండలంలోనున్న అన్ని టీములు సిపిఎల్ సీజన్ 2 అనే క్రికెట్ మ్యాచ్ మనకు చందుర్తి మండలంలో అన్ని టీములతో కలిపి మూడపల్లి గ్రౌండ్లో ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. నిజంగా క్రీడలంటేనే మానసిక ఉల్లాసానికి ఒక మంచి శక్తినిస్తుంది. అందరూ యువకులు, ఈ రోజుల్లో యువకులంతా ఈ మత్తు పానీయాలకు అలవాటు పడి, గంజాయి లాంటి వాటికి అలవాటు పడి చెడుదారుల్లో వెళ్తున్నారు. అలా కాకుండా సాధ్యమైనంత వరకు ఈ క్రీడలు, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఇంకా మన శారీరక శ్రమ ఉన్నటువంటి క్రీడలు ఆడి వాళ్ళ శరీర దృఢత్వాన్ని పెంచుకోవాలని కోరుకుంటూ, అలాగే మన క్రీడలతో పాటు చదువులో కూడా మంచి చదువుకొని వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఈ యువతకు నేను పిలుపునిస్తూ, ఈ క్రీడలకు సంబంధించి మా చందుర్తి శ్రీహరికి అడగగానే నేను టీ-షర్ట్లు స్పాన్సర్ చేయడం జరిగింది. అలాగే ఈ సిపిఎల్ సీజన్ 2కు మన ముడపేరి తిరుమల రెడ్డి ఈ కప్స్, మెమోంటోస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళ టీంకు టీ-షర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా తిరుమల్, నువ్వు ప్రోత్సహించినందుకు చాలా అభినందనీయం. మున్ముందు కూడా యువతంతా క్రీడల్లో రాణించాలని, అలాగే వాళ్ళ విద్యలో కూడా రాణించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా యూత్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.